డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం కానున్నారు. జూలై 4వ తేదీన హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్న సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్, ఇతర నేతలు సమావేశానికి వచ్చారు. హైదరాబాద్ లో జరిగే సభ విజయవంతంపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గత 10 సంవత్సరాల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడి ప్రజల ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డ నెల రోజుల లోపల నుంచి పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర, ప్రభుత్వం నిలవదని చెబుతూ అనేక రకాలుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రుదేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా, మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసారు తప్ప మీకేమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండని కోరుతూ, ప్రభుత్వము ప్రజాస్వామ్యముల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినా, కాంగ్రెస్ పోరాటం చేసినా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిర్రు. రాష్ట్రాన్ని అప్లమయం చేసిర్రు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నింటిని అధిగమిస్తాం. ఎందరు శత్రువులు, ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రు దేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్ళతోటి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కంటితురుపు చర్య చేస్తారు తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే ఇప్పటికే పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ప్రజలు రాబోయే కాలం లోపల మిమ్మల్ని పూర్తిగా కనుమరుగు చేస్తారనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్లో అందిస్తారు. అయితే హేమ, చెప్పండి, ప్రజెంట్ జరిగే సమీక్షలో కూడా అటు నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు, అలాగే 4వ తారీఖున నిర్మించే సభ గురించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మీటింగ్లో అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పూర్తి హైదరాబాద్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే హాజరయ్యారు. ఈ మీటింగ్కి గల ఉద్దేశం ఏంటంటే 4వ తారీఖున రాష్ట్రానికి ఏఐసీసీ హైకమాండ్ నుంచి అటు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. సో మల్లికార్జున ఖర్గే వచ్చినటువంటి సమయంలో అనేక అంశాలు, ఆ రోజు అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు ప్రోగ్రామ్ పైన, అదేవిధంగా ఆ రోజు జరిగేటటువంటి పిఏసీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండ్ మీటింగ్, సేమ్ టైం ఆ రోజు జరిగేటటువంటి సభ, ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే జరగబోతున్నాయి. కాబట్టి హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున గాంధీ భవన్లో మీటింగ్ అవుతా ఉంది. అయితే జూలై 4వ తారీఖున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇది 2వసారి ఏఐసీసీ నుంచి ఖర్గే ఇక్కడికి రానున్నారు. అయితే ఆ రోజు జూలై 4వ తారీఖున ఉదయం పూట ఇదే గాంధీ భవన్లో మొదటిగా పిఏసీ మీటింగ్ అవుతుంది.
పిఎస్సి మీటింగ్ గత వారం క్రితం కూడా ఒకసారి అయింది. పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేసిన తర్వాత మొదటిసారి మొన్న మీటింగ్ అయింది. ఇప్పుడు సెకండ్ మీటింగ్ మళ్ళీ జూలై 4వ తారీఖున గాంధీ భవన్లో జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు పిఎస్సి మీటింగ్ జరగనుంది. పిఎస్సి మీటింగ్లో కేవలం పిఎస్సి కమిటీకి సంబంధించినటువంటి 22 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. అందులో మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రివర్గం అంతా ఉంటారు. సేమ్ టైం ఎవరైతే క్యాబినెట్కి సంబంధించిన మంత్రులంతా కూడా స్పెషల్ ఇన్వైటీస్గా ఉంటారు. అంటే మొత్తం 30 మందితో ఖర్గే నేతృత్వంలో పిఎస్సి మీటింగ్ గాంధీ భవన్లో జరగనుంది. అనంతరం పెద్ద ఎత్తున పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన 12 విభాగాలకు సంబంధించినటువంటి నేతలతో మొత్తం దాదాపు 200 మంది నేతలతో ఇదే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా జరగనుంది. ఆ మీటింగ్లో అసలు రానున్నటువంటి రోజుల్లో పార్టీని ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, సేమ్ టైం స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి పథకాలు, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, అండ్ పార్టీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు, వీటన్నిటికీ సంబంధించి దిశానిర్దేశం నేతలకు ఇటు ఖర్గే చేయనున్నారు. అనంతరం 2 to 4 బ్రేక్ ఉంటుంది. 4 o'clockకి ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే కూడా రానున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. దేశానికి ఒక రోల్ మోడల్గా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేశాము. సేమ్ టైం రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలే కానివ్వండి, సన్నబియ్యం లాంటి పథకాలే కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇలా అనేక అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తీసుకొచ్చాము. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా సన్నబియ్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు తీసుకొని వస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజల్లోకి చేరవేస్తేనే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో మనం గెలుస్తాము అంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఖర్గే నేతృత్వంలో భారీ బహిరంగ సభ కూడా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ కూడా గాంధీ భవన్లో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా రానున్నారు. ఇప్పటికే పొన్నం, అనిల్ యాదవ్, మిగతా బల్మూరి వెంకట్ కానివ్వండి, ఇలా ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే హాజరయ్యారు. ఇంకా మహేష్ కుమార్ గౌడ్ వస్తే నెక్స్ట్ మీటింగ్ అయితే స్టార్ట్ కానుంది. అయితే ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి పార్టీలో అనేక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ సేమ్ టైం మీనాక్షి నటరాజన్ ఈ మీటింగ్స్ అన్నిటికంటే ముందు ప్రతి ఒక్క లీడర్తో కూడా మాట్లాడారు. పార్లమెంట్ వారిగా అందరు ముఖ్య నేతలతో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోటాస్లో దాదాపు 119 మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి వాళ్ళను, అదేవిధంగా సేమ్ టైం టికెట్ తీసుకొని ఓడిపోయినటువంటి వాళ్ళని, ఇలా అందరితో కూడా కలిసి మాట్లాడి అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది పార్టీలో, సేమ్ టైం గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి రియాలిటీ ఏంటి, ఇలా అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు. వాటన్నిటితో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మొన్న పిఎస్సి మీటింగ్ పెట్టారు. పిఎస్సి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఎవరైనా సరే, జిల్లా మంత్రులు కానివ్వండి, లేదంటే అక్కడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, ఎవరితో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర తీసుకురావాలి, లేదా ముఖ్యమంత్రి అయినటువంటి తన దగ్గర తీసుకురావాలి, లేదంటే ఏసీసీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. కానీ ఎవరు కూడా బయట బహిరంగంగా కామెంట్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం పిఎస్సి మీటింగ్లో కొంతమంది మంత్రుల మీద అసహనం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చినటువంటి పని సరిగ్గా చేయడం లేదని, తమకు ఇచ్చినటువంటి జిల్లాలపైన ఫోకస్ చేయడం లేదని, సేమ్ టైం జిల్లాలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా సరిగ్గా వ్యవహరించడం లేదు అంటూ కూడా కోపమైనటువంటి పరిస్థితి. సో మొన్న పిఎస్సి మీటింగ్ అయింది. మరొకసారి జూలై 4వ తారీఖున పిఎస్సి మీటింగ్, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్, సేమ్ టైం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ, ఇవన్నీ కూడా జరగనున్నాయి. వీటన్నిటికీ సంబంధించి మరి కాసేపట్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం కూడా గాంధీ భవన్లో ప్రారంభం కానుంది. రైట్ హేమ, థ్యాంక్ యూ.